ఈరోజు దేవుని హెచ్చరిక. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువును, నా భారము తేలికగాను ఉన్నవి. శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించిన దినములలో ఆయన ఎన్నో విలువైన సంగతులు, జీవిత సత్యములు బోధించారు. ఆయన బోధించిన బోధలలో కొండమీది ప్రసంగము అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఎన్నో ప్రభావము గలదిగా ఆయన సంగతులను బోధించారు. ప్రాణమునకు కావలసిన విశ్రాంతి, నెమ్మది కొరకు యేసు ప్రభు ప్రేమతో మానవాళిని ఆహ్వానిస్తూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని చెప్పారు. మానవాళికి జీవితంలో కొదువైనది నెమ్మది, విశ్రాంతే. అయితే దానిని పొందుకునే మార్గం ఆయన యొద్ద నేర్చుకోవాలి అని తెలియజేస్తూ, ఆయన సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక రండి, మీ మీద నా కాడి ఎత్తుకుని నేర్చుకొనుడి అని చెబుతూ, తన సాత్వికమును మనం నేర్చుకుంటే, ఆయన దీన మనస్సును గనక మనం అలవరుచుకుంటే ప్రాణమునకు విశ్రాంతే, సంపూర్ణమైన నెమ్మదియే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీన మనస్సు కానీ సాత్వికము కానీ నేర్చుకొనాలి అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దనే మనం నేర్చుకోగలం. యేసు ప్రభు ప్రేమతో నా కాడి సులువు, నా భారము తేలిక అని ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అని చెప్పబడింది. అవును, యేసుక్రీస్తు ప్రభువు తన సాత్వికమును, దీన మనస్సును మనము నేర్చుకోగలిగితే మన ప్రాణములకు విశ్రాంతిని నిశ్చయముగా పొందుకుంటాం. ఈరోజు అనేకుల జీవితాలలో కొదువైనది జీవితంలో నెమ్మదియే, హృదయములో విశ్రాంతియే. గనుక ఆయన యొద్ద కాడిని మనపై ఎత్తుకొని ఆయన విశ్రాంతిని అనుభవించాలి. మానవులు చాలా బిజీ అయిపోయారు. వారి యొక్క బిజీ లైఫ్లో వారికి నెమ్మదిని ఇయ్యలేకపోతూ ఉంది. అందుకే యేసయ్య నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనండి, విశ్రాంతి మీ సొంతమవుతుంది అని పిలుస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండిని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను అని హెచ్చరిస్తూ, ఏ విషయంలోనూ మనం హెచ్చిపోక, గర్వించక, అతిశయపడక కేవలము సాత్వికాన్ని, దీన మనస్సును కలిగి ఉండాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనంలో, ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. తనలో తాను, నా పంటను సమకూర్చుకొనుటకు స్థలము చాలదు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సంపాదించినది ఎవరివగును అని చెప్పారు. కనుక కేవలం సాత్వికంతో, దీన మనస్సుతో దేవుని కృపను కోరుకుంటూ ఆయన యొద్ద దీనత్వం నేర్చుకుంటూ సాగిపోదాం.
అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. ఆమెన్.